హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను అండ్ మా అక్క ఇద్దరం కలిసి బిర్యానీ చేస్తున్నామండి. మటన్ బిర్యానీ అన్నమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి అండ్ ఆ ప్రాసెస్ వచ్చేసి చెప్పుకుంటేనే మీకు పదార్థాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నామండి. దానికి వచ్చేసి ఇంత తగినంత అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాము. సో దాన్ని తీసుకొని ఇలా కలిపేయాలన్నమాట. చాలా బాగా కలిపేయాలి. అండ్ తర్వాత వచ్చేసి తగినంత కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ ఆఫ్ కాశ్మీరీ మిర్చి పౌడర్. అండ్ తర్వాత పసుపు అండి. పసుపు వచ్చేసి తగినంత కొంచెం వేసుకున్నాము. తర్వాత వచ్చేసి జీరా పౌడర్ వేసుకుంటున్నాము. అండ్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాం, ఒక్కొక్క స్పూను. తరువాత దానికి తగినంత గల్లుప్పు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇదన్నీ తీసుకొని కలిపేయాలన్నమాట. బాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనం ఫస్ట్ మటన్ని బిర్యానీ తయారు చేసే ముందు. మసాలా వేసుకుంటున్నాము. సో ఆ మటన్ మసాలాని కూడా బాగా కలుపుతున్నారు. తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకోటి యాలుకలు, ఈ మూడింటిని ఇలా మేము దంచుకుంటున్నామండి. దంచుకున్న తర్వాత ఆ పౌడర్ని కూడా ఇలా మిక్స్ చేసేస్తున్నాము. మేము ముందు బిర్యానీకి బేస్ తయారు చేసుకుంటున్నాం అన్నమాట. అఫ్ని అంటాం మేము. మా ముస్లిమ్స్ భాషలో. తెలుగు భాషలో నాకు తెలియదండి ఏమంటారనేది. అందుకు చెప్తున్నాను బిర్యానీ యొక్క బేస్ అని. తరువాత టమాటాస్ వేసుకుంటున్నాం. అండ్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. సో వీటిని కూడా అందులో వేసి బాగా కలుపుతున్నారు. తరువాత ఇందులోనే కొత్తిమీర అండ్ పుదీనా తగినంత వేసుకున్నాం. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి ఇది బిర్యానీది కలుపుతున్నప్పుడే. ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేసి దీన్ని తర్వాత మనం ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న రెడ్డిష్ కలర్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇందులో కలుపుతామండి. తర్వాత చూడండి, ఇలా ఈ ఆనియన్స్ని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో వేసి కలపాలన్నమాట. సో మళ్ళీ వీటందరినీ చాలా బాగా మ్యారినేట్ చేసుకుంటున్నామండి. సో ఇంకా లాస్ట్ వచ్చేసి నిమ్మకాయని ఇలా పిండుతున్నాము.
సో దీన్ని బాగా ఇంకా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇది అయిపోయిందండి. ఇంకా దీన్ని వచ్చేసి సో ఇంకా అయిపోయే ముందు దీంట్లో వచ్చేసి ఒక 5 మినిట్స్ గ్యాప్ అంట ఇచ్చేసి ఇందులో కర్డ్ వేసుకోవాలండి, పెరుగు వేసుకోవాలి. బోని సో కర్డ్ వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కర్డ్ వేసుకొని మళ్ళీ దాన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలండి. ప్లేట్ మూసేసి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాం. సో ఇప్పుడు మేము వచ్చేసి బేస్ తయారు చేసుకుంటున్నామండి. చూడండి మటన్ బాగా మ్యారినేట్ అయిపోయింది అనమాట, చాలా బాగా మ్యారినేట్ అయిపోయింది. సో దీనికి బేస్ అంటే అఖని అంటామండి మేము. దానికోసం అనేసి ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం మేము. తర్వాత సో ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నామండి. ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఆ మటన్ బాగా ఉడకాలన్నమాట. మటన్ ఉడికిన తర్వాత మనం దాన్ని బిర్యానీలా కన్వర్ట్ చేయొచ్చు, బిర్యానీలో వేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఇలా బాగా కలపాలండి, ఎందుకంటే ఆయిల్ వేసాం కదా, ఆయిల్ బాగా పట్టుకోవాలన్నమాట ముక్కలకి, అందుకని బాగా కలుపుతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా బిర్యానీ కోసం అనేసి మనము వాటర్ని బాయిల్ చేసుకుంటున్నామండి. అందులో వచ్చేసి ఫస్ట్ ఉప్పు వేసుకున్నాము, గల్లుప్పుని. తర్వాత దాల్చిన చెక్క మరియు లవంగాలు మరియు యాలకలు, ఈ 3 వేసామండి. ఇక్కడ చూడండి, ఇలా బాగా నీళ్లు ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం వచ్చేసి కడిగి పెట్టుకున్న మన యొక్క బియ్యాన్ని దీంట్లో వేసేయాలన్నమాట. ఇదిగోండి, ఈ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో మరుగుతున్న నీళ్ళలో వేయాలి. ఓకే అండి, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నేను వేసిన తర్వాత మీకు వీడియో తీస్తాను. బేస్ ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి, తినడానికి కూడా బాగానే ఉంటుంది. హాయ్. ఓకే, సో అట్ని వేసేసాము, బేస్ వేసేసాము. ఇప్పుడు తర్వాత రైస్ ని వేసుకుంటున్నాము. తర్వాత కలర్స్ వేసేసుకొని ఇంకా దమ్కి వదిలేస్తామండి.
కలర్స్ వచ్చేసి మనము లెమన్ జ్యూస్ లో కలిపామండి. కలర్స్ వచ్చేసి మనం లెమన్ జ్యూస్ లో కలిపాము. సో ఇంకా ఇది దమ్ అవ్వాలండి. బిర్యానీ వచ్చేసి దమ్ అవ్వాలి. తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నామండి, మంచి స్మెల్ వస్తుంది అనేసి. సో ఇది ఇంక ఇది దమ్ అవ్వాలండి. ఒక 15 మినిట్స్ దమ్ అయిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోయినట్లే. మన బిర్యానీ వేడి వేడిగా తయారైపోయినండి, చూద్దాం. వావ్, ఎంత బాగుంది చూడండి బిర్యానీ చూడడానికి. సో బిర్యానీ నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఓకే, సో స్లోగా మన సైడ్ నుంచి కలుపుదాము. కింద ఉంటుంది కదా బేస్ అఖ్ని, సో ఈ డెలిషియస్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషా. బాయ్.